ఈ వీడియోలో మీకు బేసిక్ కంప్యూటర్ నెట్వర్కింగ్ గురించి అండ్ పీర్ టు పీర్ నెట్వర్కింగ్ గురించి అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ ఇస్తా. దీంతో మీ కంప్యూటర్ నెట్వర్కింగ్ మీద ఫుల్ క్లారిటీ రావాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కంప్యూటర్ నెట్వర్కింగ్ మీద నేను చాలా వీడియోలు చేశాను, బట్ ఆ వీడియోలు కొద్దిగా అంటే కాపీరైటెడ్ ఇష్యూస్ వలన తీసేయాల్సి వచ్చింది. సో దట్ ఇక్కడ మీకు ఒక బ్లాంక్ స్క్రీన్లో ఎటువంటి లోగోస్ ఏం లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో కొద్దిగా అర్థం చేసుకోండి. సో ఓవరాల్గా నా ఇంటెన్షన్ మీకు నాలెడ్జ్ని షేర్ చేయడం వరకే. ఓకే, సో ఇక్కడ టోటల్ నేను ఇక్కడ 8 కంప్యూటర్స్ని డ్రా చేశాను. సో ఇది కంప్యూటర్ 1, కంప్యూటర్ 2, కంప్యూటర్ 3, 4, 5, 6, 7, 8. పైన అబ్జర్వ్ చేస్తే ఇది స్విచ్ అనమాట. సో 16 పోర్ట్ స్విచ్ అంటే 16 పోర్ట్స్ స్విచ్ అని డాట్స్ లాగా డినోట్ చేశాను, 16 పోర్ట్లు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఈ 2 కంప్యూటర్ని కనెక్ట్ చేయాలంటే స్విచ్ అవసరమా అవసరం లేదా అంటే స్విచ్ ఉన్నా ఓకే, స్విచ్ లేకపోయినా పర్వాలేదు. స్విచ్ ఉంటే మీకు 2 స్ట్రైట్ కేబుల్స్ కావాలి. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక కేబుల్ కావాలి, అలాగే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక కేబుల్ కావాలి. ఇది ఏమంటారు, 2 కంప్యూటర్లు నెట్వర్క్ లో కనెక్ట్ చేయాలంటే 2 స్ట్రైట్ కేబుల్స్ యూజ్ చేసి 2 కంప్యూటర్ని నెట్వర్క్ లో కనెక్ట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ స్విచ్ లేదు అనుకుందాం. సో స్విచ్ లేదనుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ స్విచ్ లేదు మన దగ్గర. ఓకే, ఓన్లీ ఈ 2 కంప్యూటర్ని కనెక్ట్ చేయాలి నెట్వర్కింగ్ లో. ఇప్పుడు ఏం చేయాలి, స్విచ్ తో అవసరం లేకుండా కనెక్ట్ చేయాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక క్రాస్ కేబుల్ కావాలి. అంటే క్రాస్ కేబుల్ మనం తయారు చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను ఇది క్రాస్ కేబుల్ స్ట్రైట్ కేబుల్ గురించి డిఫరెన్స్లు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ వీలుంటే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో క్రాస్ కేబుల్ రెడీగా ఉంటే కనుక స్విచ్ లేకుండా 2 కంప్యూటర్ని నెట్వర్క్ లో కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో స్విచ్ ఉంది అంటే స్ట్రైట్ కేబుల్ కావాలి, స్విచ్ లేదు అంటే క్రాస్ కేబుల్ కావాలి. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర స్విచ్ ఉంది కాబట్టి ఈ డయాగ్రామ్ లో సో క్రాస్ కేబుల్ తో పని లేదు, అంటే దర్ ఇస్ నో నీడ్ ఆఫ్ క్రాస్ కేబుల్. క్రాస్ కేబుల్ తో అసలు అవసరమే లేకుండా మనం ఈ కంప్యూటర్ నెట్వర్కింగ్ ని చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ 8 కంప్యూటర్లు ఉన్నాయి కాబట్టి 8 కంప్యూటర్లకి 16 పోర్ట్ల స్విచ్ ఎందుకు, 8 పోర్ట్ స్విచ్ సరిపోతుంది కదా అంటే ఎస్ సరిపోతుంది. 8 పోర్ట్ స్విచ్ ఉంటే 8 కంప్యూటర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, 16 పోర్ట్స్ ఉంటే 16 కంప్యూటర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, 24 పోర్ట్స్ స్విచ్ ఉంటే 24 కంప్యూటర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇక్కడ 8 కంప్యూటర్స్ ని పెట్టాను కాబట్టి 8 కంప్యూటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ మనకి ఇది కంప్యూటర్ 1 అనుకుంటే దిస్ ఈస్ C1, దిస్ ఈస్ C2 అండ్ దిస్ ఈస్ 3, 4. ఇప్పుడు ఈ 4 కంప్యూటర్స్ ని కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, 4 పోర్ట్స్ ని యూజ్ చేసి 4 స్ట్రైట్ కేబుల్స్ కావాలి. 1 అండ్ ఇక్కడ నుండి వరుసగా చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడి నుండి తీసుకోవచ్చు. 3 అండ్ ఇక్కడ తీసుకున్నాం 4. ఓకే, ఎంత లెంత్ అంటే విదిన్ ప్రమిసెస్ లో అయితే లెంత్ సూటబుల్ లెంత్ పెట్టుకొని చేస్తే పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. మరి ఈ డిస్టెన్స్ ప్రతి అంటే ఆ కేబుల్ లెంత్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి. ఒకసారి మనము చూసుకొని ఆ మెజర్మెంట్స్ చూసుకొని దాని ప్రకారం కనెక్ట్ చేసుకోవాలి. సో స్టాండర్డ్ గా దొరికే కేబుల్స్ అయితే ఓకే, ఒక 100 మీటర్స్ వరకు మీరు పెట్టుకోవచ్చు ఈ కేబుల్స్ ని. సో ఇలా 4 కంప్యూటర్ని కనెక్ట్ 3 కంప్యూటర్లకి 3 వైర్లు, అంటే ఇక్కడ ఒక వైర్ ఇక్కడ ఒక వైర్. ఓకే, ఇది ఇక్కడికి వెళ్ళిందా. ఓకే, లెట్ us డ్రా వన్ మోర్. సో ఇక్కడ నుండి ఇలా తీసుకొచ్చి ఇలా కనెక్ట్ చేయాలి. సో ఇలా 4 కంప్యూటర్స్ కనెక్ట్ చేస్తే 4 కంప్యూటర్స్ నెట్వర్క్ అవుతుంది. ఇంకా 5th కంప్యూటర్ కూడా కనెక్ట్ చేయాలంటే లైక్ దిస్ యూ కెన్ కనెక్ట్. అండ్ 6th కంప్యూటర్ కూడా కనెక్ట్ చేయాలంటే యూ కెన్ కనెక్ట్ లైక్ దిస్ 6 computers, 6th one. అండ్ అంటే ఇక్కడ డయాగ్రామ్ లో మీకు క్లమ్జీ ఉంటుంది కాబట్టి నేను డ్రా చేయట్లేదు. సో ఎనీవే ఇక్కడ మనకి 8 పోర్ట్స్ ని యూజ్ చేసి 8 కంప్యూటర్స్ ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఫిజికల్ గా అంటే అన్ని కంప్యూటర్ని నెట్వర్క్ లో కనెక్ట్ చేయాలి అంటే ఫిజికల్ గా కంప్యూటర్ని అన్నిటిని కనెక్ట్ చేయాలంటే వైర్ల ద్వారా ఇలా కనెక్ట్ చేస్తారు. RJ45 కనెక్షన్స్ యూజ్ చేసి ఈ కేబుల్స్ ని తయారు చేసుకొని మొత్తం ఎన్ని కంప్యూటర్స్ అయితే ఉన్నాయో అన్ని కంప్యూటర్స్ ని కనెక్ట్ చేసేసుకుంటారు అనమాట. సో కనెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము విండోస్ అడ్మినిస్ట్రేషన్ కానీ, లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా వస్తుంది.
విండోస్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఓన్లీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, లైనక్స్ సిస్టమ్స్ యూజ్ చేసేదాన్ని లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో ఫర్ సపోజ్ విండోస్ పెట్టారనుకోండి, ఇందులో విండోస్, ఇందులో విండోస్, ఇందులో విండోస్, ఇందులో లైనక్స్, దీంట్లో విండోస్, దీంట్లో లైనక్స్, దీంట్లో లైనక్స్, దీంట్లో లైనక్స్ పెట్టారు. సో ఈ 8 కంప్యూటర్స్ ని డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తో కూడా మనము కంప్యూటర్ నెట్వర్కింగ్ చేయొచ్చు. అంటే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ని యాక్సెస్ చేయడం కానీ, ప్రింటర్ ఒక దానిలో కనెక్ట్ చేసి మిగతా కంప్యూటర్స్ నుండి యాక్సెస్ చేయడం కానీ అన్నిటిని చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ప్రింటర్ ఉందనుకోండి, దిస్ ఈజ్ ఏ ప్రింటర్. ఈ ప్రింటర్ ని ఒక్కదేరే కనెక్ట్ చేస్తాం, అంటే ఈ కంప్యూటర్ కనెక్ట్ చేసి మిగతా కంప్యూటర్స్ అన్నిటి దగ్గర నుండి ప్రింట్అవుట్ వచ్చేటట్లు చేస్తాం. ఇప్పుడు ఇంటర్నెట్ కేఫేల్లోనా, సైబర్ కేఫేల్లోనా యూజ్ చేసే సినారియో ఇదే. అంటే డిఫరెంట్ కంప్యూటర్స్ దగ్గర డిఫరెంట్ యూజర్స్ ఉంటే వాళ్ళకి అవసరమైన ప్రింట్ ఇస్తే కనుక డైరెక్ట్ గా ప్రింటర్ లో ప్రింట్ వెళ్ళిపోతుంది. అలాగే ఒక సిడి డ్రైవ్ ఇందులో మనకి ఒక సిడి డ్రైవ్ ఉంటే కనుక దానిలో సిడి పెడితే కనుక, సిడి కానీ డివిడి కానీ పెడితే కనుక ఆ సిడి డివిడి ఇక్కడ నుండి యాక్సెస్ చేయొచ్చు, ఇక్కడ నుండి యాక్సెస్ చేయొచ్చు, ఇక్కడ నుండి యాక్సెస్ చేయొచ్చు. అంటే ఇందులో ఉండే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ని ఎనీ కంప్యూటర్, ఏ కంప్యూటర్ నుండి యాక్సెస్ చేయొచ్చు. ఇదేంటి, సింపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే చాలు ఈ ఫైల్స్ అండ్ ఫోల్డర్ షేరింగ్ అనేది అయిపోతుంది. ఓకే, దీన్ని ఏమంటారు, పీర్ టు పీర్ నెట్వర్కింగ్ అంటారు. అండ్ ఏ కంప్యూటర్ కూడా అక్కడ బాస్ ఏం కాదు. అంటే ఈ 8 కంప్యూటర్ లో దర్ ఇస్ నో కంట్రోలర్, అంటే దర్ ఇస్ నో అడ్మినిస్ట్రేషన్ కి స్కోప్ అనేది లేదు ఇక్కడ. సింపుల్ గా స్మాల్ ఆఫీసెస్ లైక్ ఒక 10 కంప్యూటర్లు ఉండే ఆఫీసులో కానీ, 20 కంప్యూటర్స్ ఉండే ఆఫీసులో కానీ వాడే సినారియో ఇదే నెట్వర్క్ సినారియో ఉంటుంది అనమాట. అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు ఉంటే, ఫర్ సపోజ్ ఒక 50 కంప్యూటర్లు ఉన్నాయి, 100 కంప్యూటర్లు ఉన్నాయి, 200 కంప్యూటర్లు ఉన్నాయి, 500 కంప్యూటర్లు ఉన్నాయి అంటేనే అప్పుడు అడ్మినిస్ట్రేషన్ వస్తుంది అనమాట, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు అంటారు. ఓకే, అది విండోస్ అడ్మినిస్ట్రేషన్ గా అనొచ్చు, లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ అనొచ్చు. విండోస్ అడ్మినిస్ట్రేటర్స్ ఏమో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని అడ్మినిస్ట్రేట్ చేస్తారు, లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్ ఏమో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని అడ్మినిస్ట్రేట్ చేస్తారు. ఓకే, వీళ్ళిద్దరికి కోఆర్డినేషన్ మధ్యలో ఉంటుంది. సో అది సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కిందకు వస్తుంది అనమాట. ఇప్పుడు జాబ్స్ గురించి మాట్లాడితే కనుక మామూలు సింపుల్ నెట్వర్కింగ్ నేర్చుకుంటే జాబ్స్ వస్తాయంటే ఎస్, మామూలుగా ఒక 10 కంప్యూటర్ ఉంటే కంపెనీ ఉంటే కనుక కంపెనీలో జాబ్ వస్తుంది. లేదా 20 కంప్యూటర్స్ ఉంటే 20 కంప్యూటర్స్ మేనేజ్ చేయడానికి ఒక ఇంజనీర్ని పెట్టుకుంటారు కాబట్టి అక్కడ కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ చిన్న కంపెనీస్ లో మీకు వచ్చే శాలరీ అనేది 10,000 రూపీస్ నుండి 15,000 రూపీస్, మ్యాక్స్ టు మ్యాక్స్ 20,000 రూపీస్ వరకు ఉండొచ్చు. అదే అడ్మినిస్ట్రేషన్ లెవెల్కి వెళ్తే కనుక 30,000 రూపీస్, 40,000 రూపీస్, 50,000 రూపీస్, ఈవెన్ 1 lakh డ్రా చేసిన వాళ్ళు కూడా ఉంటారు అనమాట సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ లో. అది మీరు విండోస్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకున్నా, లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకున్నా వెరీ గుడ్. బట్ దానికి ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. ఎక్స్పీరియన్స్ కావాలంటే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీర్ టు పీర్ నెట్వర్కింగ్ గురించి ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. మీకు 10 కంప్యూటర్లు ఇచ్చారంటే 10 కంప్యూటర్ని నెట్వర్క్ లో కనెక్ట్ చేసి ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ షేర్ అయ్యేటట్లు చేయగలిగితే కనుక మీకు పీర్ టు పీర్ నెట్వర్కింగ్ గురించి పూర్తిగా వచ్చినట్టే. ఈ కేబుల్స్ ని క్రింప్ చేయడం అనేది అది సెకండరీ, అంటే అది హార్డ్వేర్ కింద కూడా రావచ్చు అనమాట. ప్రతి కంప్యూటర్ ని రిపేర్ చేయగలిగే వాళ్ళు హార్డ్వేర్ ఇంజనీర్లు అంటారు. వాళ్ళు కంప్యూటర్ ని రిపేర్ చేస్తారు, ఈ కేబుల్స్ ని కూడా తయారు చేస్తారు అని. అంటే మరలా అగైన్ కేబుల్స్ తయారు చేయడం కూడా హార్డ్వేర్ కిందగా వస్తుందా సార్ అంటే అది మల్టీ అనమాట, అది ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే, లేదా మార్కెట్ లో డైరెక్ట్ గా దొరుకుతాయి, స్ట్రైట్ కేబుల్ అయినా దొరుకుతుంది, లేదా క్రాస్ కేబుల్ అయినా దొరుకుతుంది. బట్ ఇంత లెంత్ ఉన్న వైర్లు రెడీమేడ్ గా దొరకవు. అంటే ఇది బండిల్ దొరుకుతుంది, కేబుల్ మొత్తం దొరుకుతుంది. ఆ కేబుల్ కట్ చేసుకొని క్రింప్ చేసుకోవాలన్నమాట. క్రింప్ చేసుకుంటే ఏంటంటే ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ చేసుకోవచ్చు. మార్కెట్ లో స్టాండర్డ్ గా దొరుకుతుంది మీకు 1.5 మీటర్ కానీ 2 మీటర్స్ కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ 5 మీటర్స్ వరకు స్టాండర్డ్ కేబుల్స్ దొరికే అవకాశం ఉంది. అంతకంటే పెద్ద కేబుల్స్ కావాలంటే తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఓవరాల్ గా ఒక సినారియో అనేది క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు బేసిక్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నది ఏంటంటే ఒక సింపుల్ నెట్వర్కింగ్ అనేది చేయడం కానీ మీకు ప్రాపర్ గా వచ్చింది అంటే దాని తర్వాత సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అనేది నేర్చుకోవడం అనేది పెద్ద కష్టమైన పని కాదు. ఒకసారి సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ మీకు ప్రాపర్ గా వచ్చింది అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఓఎస్ ఉంది, సో 1 ఓఎస్ ఉంది. దేనికైనా సరే ఓఎస్ కి ముందు హార్డ్వేర్ అనేది ఇంపార్టెంట్, కంప్యూటర్ అనేది ఇంపార్టెంట్. కంప్యూటర్ లేకుండా ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేయలేము. సో ఫస్ట్ ఈ కంప్యూటర్ అనేది రెడీ అయిపోయిన తర్వాత కంప్యూటర్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేయడం కూడా కంప్యూటర్ నెట్వర్క్ ఇంజనీర్ కి రావాలి. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేశాడు, ఇక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారు, ఇక్కడ కూడా ఇన్స్టాల్ చేశారు ఆపరేటింగ్ సిస్టమ్, ఇక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారు. నేను ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నాను, విండోసా లైనక్సా మీ ఇష్టం అనమాట, ఏదైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారు. వన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఫర్దర్ గా అప్లికేషన్స్ ఏముంటాయి? అసలు పెద్ద పెద్ద కంపెనీస్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఎందుకు యూజ్ చేస్తారు? అసలు ఓఎస్ లని ఇన్స్టాల్ అయిపోయి కంప్యూటర్లు అడిగి ఉన్నాయి, అలాగ ఉంటే వాటితో ఏమైనా యూజ్ ఉందా? ఏదైనా అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తేనే వాళ్ళు వాడుకోగలరు అప్లికేషన్ ని.
అప్లికేషన్ లేకుండా, ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ లేకుండా అది యూజ్ ఏముండదు. సింపుల్ అప్లికేషన్ మనము వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ తీసుకున్నా సరే అది కూడా ఒక అప్లికేషన్. సో ఆ అప్లికేషన్స్ అని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత అంటే ఓఎస్ పైన అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్లికేషన్స్ లో యాక్చువల్ యూజర్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తారు అన్నమాట. అంటే ఫైల్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే డే టు డే వర్క్ అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది సింపుల్ గా వర్డ్ ఫైల్సే కావచ్చు, లేదా కొటేషన్స్ తయారు చేయొచ్చు, లేదా ఇన్వాయిస్లు జనరేట్ చేయొచ్చు. ఏదైనా ఒక అప్లికేషన్, ఫర్ సపోజ్ టాలీ వాడుతున్నారు అనుకోండి, టాలీ ఒక కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేస్తారు. ఇంకో కంప్యూటర్ లోన వేరే వర్క్ ఏదైనా జరుగుతుంది అనుకోండి, వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తారు. ఇంకో కంప్యూటర్ ఫర్ సపోజ్ వీడియో ఎడిటింగ్ కంపెనీ అనుకోండి, వీడియోస్ ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి ఒక కంప్యూటర్ లో. ఇలా రకరకాల అప్లికేషన్స్ లో ఉండే రకరకాల డేటాని మేనేజ్ చేయడం కూడా ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కిందకే వస్తుంది అనమాట. అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రాపర్ గా అడ్మినిస్ట్రేషన్ చేయగలిగితే ఈ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ని కూడా ప్రాపర్ గా ఒక దగ్గర డైలీ బ్యాకప్ అనేది తీసుకుంటాడు అనమాట. సో డైలీ బ్యాకప్ తీసుకోవడం వల్ల ఎప్పుడైనా సరే ఒక కంప్యూటర్ క్రాష్ అయ్యింది అంటే ఆ ఫైల్స్ అనేవి సెకండరీ ఒక బ్యాకప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ కంప్యూటర్ డౌన్ అయినప్పుడు ఆ బ్యాకప్ నుండి రీస్టోర్ చేసి ఆ కంప్యూటర్ రెడీ చేస్తారు. రెడీ చేసి మళ్ళీ ఆ యూజర్ కి ఆ ఫైల్స్ ఉండేటట్లు, ఆ ఫైల్స్ దొరికేటట్లు, అంటే ఏదైతే వర్క్ చేశారో ఆల్రెడీ వర్క్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది. సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పని అదే అనమాట. నార్మల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఈవెన్ P2P నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ లో కూడా వాళ్ళు చేసే రోజువారీ యాక్టివిటీ అదే. ఓకే, సో ఈ కంప్యూటర్ నెట్వర్కింగ్ ని హెల్దీగా ఎవరైతే మెయింటైన్ చేయగలరో వాళ్ళకి డెఫినెట్ గా ఆ పర్టికులర్ కంపెనీలో జాబ్ అనేది గ్యారంటీగా ఎప్పటికీ ఉంటది. అంటే వాళ్ళని అంత తొందరగా తీసిరు, ఎందుకంటే వీళ్ళు బ్యాక్ బోన్ ఆఫ్ ద కంప్యూటర్ నెట్వర్క్ అనమాట. అంటే దీనిపైన వర్క్ చేసే వాళ్ళని తీసేయచ్చేమో, బట్ ఈ అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళని అంత ఈజీగా తీయరు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్ గా జరిగితేనే ఫర్దర్ వర్క్ అనేది జరుగుతుంది. ఓకే, అంటే ఈ పర్టికులర్ పర్సన్ ని ఈజీగా రీప్లేస్ చేయడం అనేది కుదరదు. ఓకే, ఎందుకంటే అతనికి అన్ని తెలుస్తాయి కాబట్టి. ఈవెన్ పాస్వర్డ్స్ తో సహా కొన్ని కంపెనీస్ లో అయితే అడ్మినిస్ట్రేటర్ కే పాస్వర్డ్స్ తెలుస్తాయి, మిగతా వాళ్ళకి అంత తొందరగా తెలియవు అనమాట. ఓకే, అలాగే ఏ పర్టికులర్ యూజర్ ఏ పని చేయాలి అనేది రిస్ట్రిక్షన్ చేసేది కూడా అడ్మినిస్ట్రేటర్ అనమాట. అది సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కి వస్తుంది. ఇప్పుడు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఎన్నిసార్లు అంటున్నారు కదా, మరి ఈ కంప్యూటర్స్ తో ఈ నెట్వర్క్ సినారియోతో సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చా అంటే జనరల్ గా అయితే ప్రతి కంప్యూటర్ ఇక్కడ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసామనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసాం, ఇక్కడ Windows 10, ఇక్కడ Windows 10, ఇక్కడ Windows 10, ఇక్కడ Windows 10, ఇది Windows 10. ఇప్పుడు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే యూజర్ అడ్మినిస్ట్రేషన్ ఇటువంటివన్నీ చేయగలమా, DNS లు చేయగలమా, DHCP చేయగలమా, ఇటువంటి సర్వర్ రిలేటెడ్ వర్క్స్ ఈ పర్టికులర్ నెట్వర్క్ తో పాసిబుల్ అవుతుందా అంటే యాక్చువల్ గా చెప్పాలంటే పాసిబుల్ కాదు. దీన్ని సింపుల్ గా వర్క్ గ్రూప్ అంటారు అంతే. దీన్ని ఏమంటారు? వర్క్ గ్రూప్ అంటారు. వర్క్ గ్రూప్ అంటే అందరూ సమానమే, ఇక్కడ ఎవరు గొప్ప కాదు. అంటే ఈ కంప్యూటర్స్ లో ఏది గొప్ప కంప్యూటరింగ్ కాదు. హార్డ్వేర్ వైజ్ మరలా కాన్ఫిగరేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఒక కంప్యూటర్ గొప్ప, కాన్ఫిగరేషన్ తక్కువ ఉంటే ఇంకో కంప్యూటర్ తక్కువ అనేది లేదు. కాన్ఫిగరేషన్ ఏదైనా కావచ్చు. దీనిలో 8GB ర్యామ్ ఉండొచ్చు, దీనిలో 16GB ర్యామ్ ఉండొచ్చు, దీనిలో 32GB ర్యామ్ ఉండొచ్చు, దీనిలో 64GB ఉండొచ్చు, దీనిలో 256GB ర్యామ్ ఉండొచ్చు. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ అంటే క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఈ నెట్వర్క్ మొత్తం వర్క్ గ్రూపే అంటారు కానీ డొమైన్ నెట్వర్క్ అంటారు అనమాట. ఎప్పుడు డొమైన్ నెట్వర్క్ అంటారు? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రాపర్ గా ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ కంప్యూటర్స్ లో లాగిన్ అయ్యే ప్రతి ఒక్క యూజర్ తాలూకా కంట్రోల్ అనేది ఒక కంప్యూటర్ లో ఉంటే గనక దాన్ని డొమైన్ ఎన్విరాన్మెంట్ అంటారు. డొమైన్ ఎన్విరాన్మెంట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ కంప్యూటర్స్ లో 8 కంప్యూటర్స్ లోని ఒక కంప్యూటర్ లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా Windows 10 కాకుండా విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే గనక అప్పుడు ఇది ఒక ఎక్స్ట్రా పవర్ దీనికి ఇచ్చినట్టు. ఇది విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, మిగతావన్నీ కూడా విండోస్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇప్పుడు విండోస్ సర్వర్ ఇన్స్టాలేషన్ చేసినంత మాత్రం సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అవుతుందా అంటే విండోస్ సర్వర్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత కొన్ని కాన్ఫిగరేషన్స్ చేయాలి. ఆ కాన్ఫిగరేషన్స్ చేసిన తర్వాత అప్పుడు ఇది ఒక కంట్రోలర్ లాగా, ఒక డొమైన్ కంట్రోలర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. వన్స్ ఇది డొమైన్ కంట్రోలర్ లాగా అయిపోయిన తర్వాత ఇందులో యూజర్స్ క్రియేట్ చేస్తే ఈ యూజర్ తో ఇందులో క్రియేట్ చేసిన యూజర్ తో ఇక్కడ లాగిన్ అవుతాడు. యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3 లైక్ దట్, యూజర్ 4. అంటే ఈ యూజర్స్ అని క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అనమాట. యూజర్ 6, యూజర్ 7. మళ్ళా ఈ కంప్యూటర్స్ అన్నిటికి ఐపీ అడ్రస్లు కంపల్సరీగా ఉండాలి కదా. ఐపీ అడ్రస్లు అసైన్ అయిన తర్వాతనే ఈ కమ్యూనికేషన్ అంతా జరుగుతుంది. సో ప్రతి కంప్యూటర్ కి ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేసి ఉంటారు. మామూలుగా P2P నెట్వర్కింగ్ లో అయితే మాన్యువల్ గా ఇవ్వచ్చు, లేదా
DHCP అనే ఒక కాన్సెప్ట్ ఉంది, దాని ద్వారా కూడా ఐపీ అడ్రస్లు ఇచ్చి ఉండొచ్చు. లేదా మీరు ఇంటర్నల్ గా వైఫై రౌటర్ తీసుకొని వైఫైలో కానీ ఐపీ అడ్రస్ రేంజ్ అసైన్ చేసి పెడితే కనుక ప్రతి ఒక్క కంప్యూటర్ కి ఒక ఐపీ అడ్రస్ అనేది అసైన్ అవుతుంది. ఇప్పుడు ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్, ప్రతి కంప్యూటర్ కి ఒక కంప్యూటర్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ C2 ఉంది, C2 అనేది కంప్యూటర్ నేమ్ అనుకుంటే, ఇది C3 అనేది కంప్యూటర్ నేమ్, అండ్ C4 అనేది ఒక కంప్యూటర్ నేమ్ అనుకుంటే, ఈ కంప్యూటర్ నేమ్ ఏ కంప్యూటర్ నేమ్ కి ఏ ఐపీ అడ్రస్ అనేది కూడా అసైన్ చేయొచ్చు అనమాట. ఆ అసైన్మెంట్ అంతా డిఎన్ఎస్ సర్వర్ ద్వారా జరుగుతుంది. అంటే డిఎన్ఎస్ సర్వర్ లో ఈ మొత్తం టోటల్ డీటెయిల్స్ అనేవి మెయింటైన్ అవుతూ ఉంటాయి. అంటే కంప్యూటర్ నేమ్ టు ఐపీ అడ్రస్, కంప్యూటర్ నేమ్ టు ఐపీ అడ్రస్, కంప్యూటర్ నేమ్ టు ఐపీ అడ్రస్, లైక్ దట్. హోస్ట్ నేమ్ టు ఐపీ అడ్రస్, ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్ అని, ఫార్వర్డ్ లుక్అప్ జోన్ అని, రివర్స్ లుక్అప్ జోన్ అని, ఇదంతా డిఎన్ఎస్ సర్వర్ లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఆ డిఎన్ఎస్ సర్వర్ అనేది దీనిలో కాన్ఫిగర్ చేయొచ్చు. అంటే యూజర్ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ ఇక్కడ కాన్ఫిగర్ చేశాం కదా, డిఎన్ఎస్ సర్వర్ కూడా దీనిలో కాన్ఫిగర్ చేయొచ్చు. అంటే స్మాల్ నెట్వర్క్ లో అన్ని ఒకదానిలోనే కాన్ఫిగర్ చేసేసుకోవచ్చు. అంటే యూజర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ నుండే చేయొచ్చు, డిఎన్ఎస్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ నుండే చేయొచ్చు, డిహెచ్సిపి అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ నుండే చేయొచ్చు, ఇంకా వేరే ఫైల్ సర్వర్, ప్రింట్ సర్వర్, వాట్ ఎవర్. ఓకే, మనం సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయగానే వాటి తల రోల్స్ అనేవి మనకు అక్కడ కనిపిస్తాయి. ఒకటే సర్వర్ లో మొత్తం అన్ని రోల్స్ ఇస్తామా, లేకపోతే డిఫరెంట్ రోల్స్ కి డిఫరెంట్ సర్వర్స్ ని పెడతారా అనేది డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద నెట్వర్క్. ఎంత పెద్ద సైజ్ నెట్వర్క్ మీరు కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి. అంటే కొన్ని కంపెనీస్ లో ఏంటంటే ఒకటేమో డొమైన్ కంట్రోలర్ చేసి యూజర్ అడ్మినిస్ట్రేషన్ గురించి వాడతారు, ఇంకో సర్వర్ తీసుకొచ్చి ఆ సర్వర్లోనేమో ఫైల్ సర్వర్, ఇంకో సర్వర్ తీసుకొచ్చి దాని ప్రింట్ సర్వర్, ఇంకో సర్వర్ తీసుకొచ్చి దాని డిఎన్ఎస్ సర్వర్, ఇంకో సర్వర్ తీసుకొచ్చి డిహెచ్సిపి సర్వర్. అలా డిఫరెంట్ పర్పస్ లకి డిఫరెంట్ సర్వర్స్ ని యూజ్ చేస్తున్నారు బిగ్ నెట్వర్క్స్ లో. లైక్ 100 to 200 కంప్యూటర్స్, 1000 కంప్యూటర్స్ ఉన్న కంపెనీస్ లో అయితే హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ కూడా పెడతారనమాట. ఆ హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ ని మెయింటైన్ చేసే వాళ్ళే ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్. సో ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ కి వర్క్ అనేది నిరంతరము ఉంటది. అంటే ఎక్కువ పోస్టులు ఉండవు, తక్కువ పోస్టులు ఉంటాయి, బట్ వాళ్ళు చాలా కీ పర్సన్స్ అవుతారు, అంటే కీ పీపుల్ అవుతారు అనమాట. సో వాళ్ళ తర్వాతనే మిగతావని అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్లు కూడా దాని తర్వాతనే. అంటే ఓఎస్ అడ్మినిస్ట్రేటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాంట్లో మనం ఇన్స్టాల్ చేసే అప్లికేషన్స్ ని బట్టి డిఫరెంట్ జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి. ఓకే, టోటల్ గా ఓవరాల్ గా ఐటీ ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే ఈ బేసిక్ నెట్వర్కింగ్ దగ్గర నుండి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్. ఓకే, దాని గురించి ఇంతకుముందు నేను కొన్ని వీడియోలు చేశాను. బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ ఐ రిమూవ్ దోస్ వీడియోస్. నేను ఇప్పుడు ఫ్రెష్ గా ఒక కంప్యూటర్ నెట్వర్కింగ్ కోర్స్ కంప్లీట్ గా చేద్దామని డిసైడ్ అయ్యాను. కాబట్టి మీరు ఈ పర్టికులర్ వీడియోని ఎంత మందికి షేర్ చేస్తారు, ఎన్ని లైక్లు వస్తాయనే దాన్ని బట్టి నేను ఫర్దర్ వీడియోలు చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాను. సో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ వాచ్ చేస్తేనే అంతో ఎంతో నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అండ్ 10 మందికి తెలుస్తుంది, అండ్ 10 మందికి అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కొంత ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టు ఉంటుంది. కాబట్టి ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఫర్దర్ గా నేను రికార్డ్ చేయబోయే వీడియోస్ కంప్యూటర్ నెట్వర్కింగ్ మీద చేస్తాను, వెబ్సైట్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ మీద చేస్తాను, అలాగే స్టాక్ మార్కెట్ మీద కూడా చేయబోతున్నాను, లైఫ్ కోచింగ్ మీద చేయబోతున్నాను. అంటే లైఫ్ కి సంబంధించిన అన్ని రకాల అంటే ఐటీ ఇండస్ట్రీలో డెవలప్ అవుదాం అనుకున్న ప్రతి ఒక్కరికి నా వీడియోలు అనేవి ఉపయోగపడతాయి. ఓకే, so that's all guys, bye bye, see you.